మమ్మీ ఎక్స్ప్రెషన్ చూద్దాం ఇప్పుడు. ఏ వాసా ఫెయిలా? ఎందుకు? హాయ్ మరి ఎందుకెళ్ళి కూర్చున్నాడు? ఎంత వెయిట్ చేస్తున్నాడు? పాస్ అనుకుంటా. అవునా? అబ్బా అబ్బో వెళ్ళిపోయాను రెడ్ లైట్లో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధురాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఏంటా ఈ వీడియో అని అనుకోకండి. ఇది వచ్చేసరికి నా డ్రైవింగ్ టెస్ట్ కోసం అయితే నేను చేసే రిహార్సల్ వీడియో అనమాట. సో యాక్చువల్లీ ఇలా చేయొచ్చో లేదో తెలియదు, కానీ మేమైతే నేను పాస్ట్ ఒక 2-3 months నుంచి డ్రైవింగ్ అయితే గట్టిగా నేర్చుకుంటున్నాను. డెఫినెట్గా నాకైతే వచ్చేయాలి అని చెప్పేసి. సో మామూలుగా అయితే మా ఇంటి దగ్గరే నేను ప్రాక్టీస్ చేశాను ప్యారలల్ పార్కింగ్ అనేది. బట్ ఒక్కసారి సైట్లో కూడా చేద్దామని చెప్పేసి రేపు ఎగ్జామ్ ఉందనగా ఈరోజు అయితే మేము వెళ్ళాము. సో నేనైతే ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నాను. సో మనకి కోన్స్ అవి ఉండవు కాబట్టి నేను ఇంకా ఇట్లా ఏవో ఒకటి పెట్టేసుకొని ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో రఫ్లీ ఒక 4-5 times ప్రాక్టీస్ చేసి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. నాకు అన్ని కాన్ఫిడెంట్గానే ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ కూడా బాగానే చేయగలుగుతున్నా. బట్ ప్యారలల్ పార్కింగ్ సమ్హౌ కొంచెం అయితే భయం అయితే ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ప్యారలల్ పార్కింగ్లోనే పోతుందంట. సో మిషిగన్లో అయితే డెఫినెట్గా ప్యారలల్ పార్కింగ్ అడుగుతారు. ఒక్కొక్క స్టేట్ని బట్టి ఒక్కొక్కటి మారిపోతూ ఉంటాయి. కొన్ని స్టేట్స్లో అసలు అడగరు. బట్ మా మిషిగన్ స్టేట్లో అయితే డెఫినెట్లీ గట్టిగా అడుగుతారు అనమాట. ఇవన్నీ పక్కా చేయాల్సిందే. నేను ఈసారి అయితే గట్టిగా నాకు ఎట్లయినా లైసెన్స్ రావాల్సిందే, నేను నేర్చుకోవాల్సిందే అన్ని ఇదిలో అయితే నేర్చుకున్నాను. ఎందుకు అంటే ఇది రైట్ నౌ ఇది హై టైం అని అనిపించింది. ఇప్పుడు బేబీ ఇప్పుడు బేబీ ఉన్నారు కదా. సో గోయింగ్ ఫార్వర్డ్ మమ్మీ ఇండియా వెళ్ళిపోయిన బేబీని ఎక్కడ పెట్టి ప్రాక్టీస్ చేసుకోవాలి అన్న థాట్ వచ్చింది. సో నాకు భయం వేసింది. అప్పుడు హైలీ ఇంపాసిబుల్ అయిపోతుంది, ఇంకా ఎప్పటికీ నేర్చుకోకుండా అయిపోతానని అనిపించింది. ఇంక ఇది హై టైము, మమ్మీ ఉన్న ఈ 2-3 monthsలో గట్టిగా నేర్చేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. సో డైలీ బేబీని మమ్మీ చూసుకున్నప్పుడు నేను రాఘవ్ అయితే రోజు వెళ్ళి ఒక 15-20 days అయితే గట్టిగా ప్రాక్టీస్ చేసాము. అండ్ ఆఫ్టర్ దట్ ఇక నేను కొంచెం టైం అయితే తీసుకున్నాను ఫర్ మై కాన్ఫిడెన్స్ కోసం. సో టైం తీసుకున్న తర్వాత దెన్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ అని చెప్పేసి టెస్ట్కి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ప్రీవియస్ డే అయితే రిహార్సల్ చేస్తున్నది అయితే పెట్టాను. సో ఎంత నేర్చుకున్నా ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ టైంలో మనం కార్ని కరెక్ట్గా పొజిషన్ చేసుకోలేకపోతే వేస్ట్ అనమాట, ఫెయిల్ అయిపోతాం. సో ఇది వచ్చేసరికి సెకండ్ డే. ఆయన నా ఎగ్జామినర్ అనమాట. సో నాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు. సో ఇలా పెట్టాలి అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే నాకు ఇచ్చారు. ఫస్ట్ అయితే నాకు చెప్తున్నాడు, ఇట్లా రివర్స్ పార్కింగ్ చేయాలి నువ్వు. ఫస్ట్ పార్కింగ్ పాస్ అయితేనే రోడ్ టెస్ట్కి వెళ్తామని చెప్పారు. ప్యారలల్ పార్కింగ్ చేయాలి అన్నారు. సో ఇక్కడైతే స్ట్రైట్ పార్కింగ్ చేయమని చెప్పారు. అక్కడ స్ట్రైట్ పార్కింగ్ చేసి నీది కనుక అయిపోయిన తర్వాత హారన్ని హాంగ్ చేయమన్నారు. అప్పుడు మన కార్ పొజిషన్ బట్టి ఆయన మార్క్స్ అయితే వేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడైతే నన్నైతే రివర్స్ పార్కింగ్ చేయమని అడిగాడు. సో నేనైతే రివర్స్ పార్కింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ వీడియోలో. సో రివర్స్ పార్కింగ్ అయితే నేను మంచిగానే చేస్తాను. నాకు వెరీ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే కెమెరాలో విజిబుల్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రాబ్లం ఏమనిపించదు. రియల్ టాస్క్ వచ్చేసరికి ప్యారలల్ పార్కింగ్ అనమాట. సో ఇట్లా వెనక్కి వచ్చిన తర్వాత ఆ వైట్ డాట్స్ దగ్గర వరకు రావాలి కొంచెం. సో అక్కడైతే హాంగ్ చేశాను. సో ఆయన వచ్చి అయితే నెక్స్ట్ పార్కింగ్ చేయమని చెప్తున్నాడు. సో నేను ఇప్పుడైతే ప్యారలల్ పార్కింగ్ చేస్తున్నా. ది మోస్ట్ స్కేరియస్ట్ పార్ట్ ఫర్ మీ. సో అయితే చేస్తున్నాను అనమాట. నేను కార్ పొజిషన్ చేసుకున్నాను నేను అనుకున్నాను కరెక్ట్గా. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సో బేసికలీ ఏంటంటే 6 attempts ఉంటాయన్నమాట. ఈ 6 attemptsలో పెట్టేసేయాలి అన్నీ కలిపి.
పార్కింగ్ మొత్తం 6 అటెంప్ట్స్లో క్లియర్ చేయాలన్నమాట. సో రివర్స్ పార్కింగ్, స్ట్రైట్ పార్కింగ్ బాగానే పెట్టేసా, ఏది యూజ్ చేసుకోలేదు. నా 6 అటెంప్ట్స్ అంతే ఉన్నాయి. సో ఇక్కడ నేను చేసింది తప్పేందంటే కార్ని 90 డిగ్రీస్లో తెచ్చేసాను. 90 డిగ్రీస్లో తెస్తే ఇట్స్ రియలీ డిఫికల్ట్ టు డూ ప్యారలల్ పార్కింగ్ అనమాట. కొంచెం కష్టం అని అనిపిస్తుంది, ఎందుకంటే సీట్ వెనకాల కూర్చోదు. సో నేను అప్పుడు నాకు అర్థమైంది, నేను కొంచెం తప్పు చేశానని అయితే నాకు అర్థమైపోయింది. సో నేను వెంటనే ఏం చేసేసానంటే ఒక అటెంప్ట్ యూజ్ చేసుకొని కార్ని కొంచెం ముందుకు అన్నాను, యాంగిల్ చేంజ్ చేసుకున్నాను. సో తర్వాత యాంగిల్ చేంజ్ చేసుకున్న తర్వాత దెన్ నేను కార్ని అయితే తీసుకొచ్చాను. నా 6 అటెంప్ట్స్లో నేను ఒక్క అటెంప్ట్ అయితే యూజ్ చేసుకున్నాను అనమాట. సో దట్స్ వెన్ సో మీరు ఎప్పుడైనా ఇలా మిస్టేక్ చేసినప్పుడు వెంటనే ప్యానిక్ అయిపోతే ఇంకా ఎక్కువ మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. సో నేనైతే అలా చేయకుండా కొంచెం డీప్ బ్రెత్ తీసుకొని ఒక తప్పు అయినా పర్వాలేదని చెప్పి ముందుకెళ్ళి వెనక్కి వచ్చాను అనమాట. దాట్స్ వెన్ ఐ కుడ్ ఏబుల్ టు పొజిషన్ మై కార్ కరెక్ట్లీ ఇన్సైడ్ ద కోన్స్ అనమాట. ఇంకా తర్వాత ముందుకైతే ఇంకా తెప్పించేస్తున్నాను. సో దట్స్ హౌ నా ప్యారలల్ పార్కింగ్ అయితే అయ్యింది. నేనైతే ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యానేమో అని అనుకున్నాను, బికాస్ ఐ వాజ్ నాట్ ష్యూర్ నేను కరెక్ట్గా పెట్టానా లేదా అనేది నాకైతే తెలియలేదన్నమాట. సో నేనైతే ఫుల్ టెన్షన్ పడ్డా. జస్ట్ లైన్కి లోపల పెట్టాను. ఇంకా ఒక 3-4 ఇంచెస్ కనుక బయట పెట్టుంటే డెఫినెట్లీ అవుట్ అయిపోతుండే. నేను కరెక్ట్గా లైన్ లోపలికి పెట్టాను. సో ఆయన ఎక్కి ఫెయిల్ అయ్యావని చెప్తాడని అనుకున్నాను. బట్ ఆయన కార్లోకి ఎక్కి యూ హ్యావ్ పాస్ ద టెస్ట్, నువ్వు లైన్ లోపల పెట్టినావు, సో వెళ్దాం పదా అని చెప్పి రోడ్ టెస్ట్కి తీసుకెళ్ళాడు అనమాట. ఐ వాజ్ లైక్ ఓవర్ ద మూన్. ప్యారలల్ పార్కింగ్ ఫినిష్ అయిందంటే నేను ఖుషి అయిపోయినా అసలు. నాకు అదైతే ఇంకా మిగిలినంతా నాకు ఇక్కడికి వచ్చేసేసరికి ఒక కైండ్ ఆఫ్ బూస్టింగ్ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఒక గంట అయితే నన్ను రెసిడెన్షియల్ ఏరియా మొత్తం తిప్పేసుకొని అయితే తీసుకొని వచ్చేసాడు. సో నాకైతే కొంచెం భయం వేసింది, యాక్సిడెంట్ ఏమన్నా అటు ఇటు అయ్యి డ్రైవింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయలేనేమో అని భయం అయింది కొంచెం. కొన్నిసార్లు అందరు యాక్సెంట్స్ అర్థం చేసుకోలేము కదా మనం ఇంగ్లీష్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు అర్థమవుతుంది, బట్ సమ్ టైమ్స్ యూ నెవర్ నో, మన టైం బాగోలేకపోతే ఏం చేయలేం కదా. సో భయమైంది. సో రాఘవ్ని ట్రాన్స్లేటర్గా తీసుకుంటాను అని ఆయన అడిగాను. సో ఆయన అయితే తీసుకురావచ్చు అని అన్నాడు. బట్ కానీ బేబీ ఉంది కదా, బేబీని అయితే అలౌ చేయలేము అని అన్నారు. సో అందుకనేసరికి రాఘవ్ అండ్ బేబీ వచ్చేసరికి ఇక్కడ బౌలింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ పార్కింగ్ లాట్ బౌలింగ్ పార్కింగ్ లాటే. సో అక్కడైతే లోపల ఉన్నారు నేను డ్రైవింగ్కి వెళ్ళి వచ్చే వరకు. సో ఎగ్జామినర్ అయితే దిగేశాడు. సో లెట్స్ సీ రిజల్ట్ ఏమై ఉంటుందో చూద్దాము. అండ్ రాఘవ్ అండ్ దృశాన్ అయితే వచ్చేసేసారు. ఎందుకు మరి ఎందుకెళ్ళి కూర్చున్నాడు, ఏదో షీట్ ఇస్తా అన్నాడు, నా దగ్గర ఆయన దగ్గర ఉండిపోయింది. ఏంటి ఏదో షీట్ ఆయన దగ్గర ఉండిపోయింది. పాస్ అనుకుంటా. అవునా అవ్వా, అబ్బో వెళ్ళిపోయాను రెడ్ లైట్లో. ఆయన రాసి సర్టిఫికేట్ ఇస్తున్నాలే, నువ్వు ఓవర్ యాక్షన్ చేయబాక, నాకు తెలుసు. రాసుకుని ఇస్తాను. తెలుసుగా నాకు పాస్ అయ్యాని. ఇందాక చెప్పండి పాస్ అయ్యానని. నీ ఫేస్ మొహంలో ఏం చూస్తావు? నాకు తెలుసు ఇంతసేపు ఉండదు. అమ్మా ఫైనల్లీ ఎలా బాగా చేసావా? అసలు భయపడలా. ఆయన కూడా కొంచెం కోఆపరేటివ్ ఉన్నాడు అన్నాడు. రాగానే ఏఐ ఉపాసిత టెస్ట్ అన్నాడు. క్వశ్చన్లు అడిగాడు, కొన్ని తప్పులు చెప్పారు 2-3. నేను అసలు అంత అడుగుతాడు అనుకోలే అన్ని క్వశ్చన్లు. నేను అసలు ఇక్కడ దాకా వస్తానని అనుకోలే కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే సో ఏం చేశానంటే ఏదైతే అదైంది చూసుకుందాం, అసలు ఈరోజు ఎట్లయినా రావాల్సిందే, ప్రశాంతంగా ఉంటా అని చెప్పి ఫిక్స్ అయ్యా.
ఎవరికి చెప్పలేదు తెలుసా, మమ్మీకి కూడా చెప్పలేదు డ్రైవింగ్ టెస్ట్కి వెళ్తున్నా అని. మళ్ళీ ఫెయిల్ అయితే పరువు పోయింది కదా. నేను కూడా అటు వెళ్తే మళ్ళీ మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అక్కడ ఒకటి వెయిట్ చేస్తున్నాం మీ ఇద్దరం అయితే రోడ్డు మీద. బాబా చిక్కు ఇంకా ఆపలేమరా మీ అది. I'm so happy. Celebration mode on. ఫస్ట్ రిటర్న్కి వెళ్ళి స్నానం చేయించు. నువ్వు చేయించిపోయి రోజు అవి సెలవుగా నీకు స్ట్రైట్ గెలిచినందుకు. అబ్బో నాకు కన్సెషన్ పాస్ అయినందుకు నాకు కన్సెషన్ ప్లీజ్. ఏమన్నాడు, ఇక్కడ వెనక సిగ్నల్ ఉంది చూసావా, ఆ సిగ్నల్ దగ్గర ఏమైందంటే ఎల్లోలో స్టాప్ అయ్యా, ఇంకా ఎల్లోనే ఉందని ప్రొసీడ్ అవ్వబోయ్యా, రెడ్ అయిపోయింది. కూర్చోవాల్సింది అంటే రెడ్ అయిపోయింది. నేనేం చేశానంటే సడన్ బ్రేక్ వేసేసా, పోతే పోయింది. నాకు వైలేషన్ వద్దని చెప్పేసి సడన్ బ్రేక్ వేసానా. ఓ దట్స్ సో సడన్ అన్నాడు. అంటే దట్స్ ఫైన్, నాకు రెడ్ లైట్ వైలేషన్ అయితే అవ్వలే కదా. సడన్ బ్రేక్ వేసావు కదా, దానికి కూడా తీస్తారు పాయింట్లు. నేను ఇంకా మిస్టేక్స్ ఏం చేయలే. అంటే రెడ్ లైట్ వైలేషన్ కానీ కాకపోతే వెనకాల నువ్వు చూసుకోవాలి. గబక్క వెనకాల ఎవరు వస్తాడు అనుకో, అంత ఫాస్ట్ చేసావు అనుకో, అప్పుడు నేను గుర్తాడు వెనకాల వచ్చి. అది ఓకే, కావాలని ఇంటెన్షనల్ గా చేయలేదు నేను. ఇంకేమన్నాడు ఇప్పుడు లాస్ట్ లో నీకు రమ్మన్నాడు ఎందుకు నన్ను? అది నేను అడిగా క్వశ్చన్ అయింది. అయితే ఏమన్నాడంటే మామూలుగా నీకు టెంపరీ రేపటి నుంచి నువ్వు డ్రైవింగ్ చేయాలంటే టెంపరీ లైసెన్స్ ఈ స్టెప్స్ ఫాలో అయ్యి టెంపరీ లైసెన్స్ తీసుకో అన్నాడు. లేదు అంటే 4 weeks వెయిట్ చేయి నీకు ఇది వచ్చింది అన్నాడు. స్ట్రైట్ అన్నానా? 4 weeks వెయిట్ చేస్తే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇంటికి వచ్చింది అని చెప్పాడు. ఓ డైరెక్ట్ ఇంటికి వచ్చేసింది అన్నాడు. 4 weeks వెయిట్ చేస్తే మనం షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడా? అది టెంపరీ లైసెన్స్ కావాలంటే రేపటి నుంచి డ్రైవ్ చేయాలంటే టెంపరీ లైసెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడైతే మామూలుగా అయితే 4 weeks లో ఆలే పంపిస్తారంట. అట్లయితే మనం వెళ్ళవసరం లేదా? నేను ఆల్రెడీ షెడ్యూల్ చేశాను. నాకు నెక్స్ట్ వీక్ ఫ్రైడేకి దొరికింది, మధ్యలోకి దొరకలే ఎక్కడ. ఎప్పుడైనా సరే. సో అది గైస్ అలా జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా మేమేమనుకున్నామంటే ఇన్ కేస్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తే SOS ఆఫీస్కి వెళ్ళి మనం తీసుకోవాలేమో అని అనుకున్నాం అనమాట, ఫామ్ సబ్మిట్ చేసి. బట్ ఏమైంది అంటే అవసరం లేదంట. సో మనకి టెంపరీ లైసెన్స్ అయితే మనకు ఒక అకౌంట్ ఉంటుంది ఆన్లైన్లో SOS దానిలో కనుక మనం క్రియేట్ చేసుకున్నట్లయితే దానికే డైరెక్ట్గా టెంపరీ లైసెన్స్ అయితే కాపీ పంపించేస్తాడు. మనం అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని కార్లో పెట్టుకుంటే సరిపోయింది డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే వరకు. సో బేసికలీ నాకు చెప్పిందంటే 3 to 4 weeks లోపలైతే నాకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే వస్తుందని చెప్పాడు. బట్ నాకైతే 1.5 weekలోనే వచ్చేసింది డ్రైవింగ్ లైసెన్స్. సో ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే మామూలుగా వీసా ఎంతవరకు ఉంటే అంతవరకు ఇస్తారు లైసెన్స్. నాకైతే దానికన్నా ఎక్స్ట్రా 4 years ఇచ్చారు. అందరు షాక్ అవుతా ఉన్నారు నీకు ఎలా ఇచ్చారు అని చెప్పేసి. అదైతే చాలా బాగా అనిపించింది గైస్. సో ఈ వీడియో యాక్చువల్లీ ఆ టైంలో నేను చాలా టెన్స్డ్ ఉండే, ఎట్లయినా ఇది కావాలని అనుకున్నాను. సో దట్స్ ఆల్ గైస్. నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో. ఎందుకు అంటే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అనమాట మీ అందరితో షేర్ చేసుకుంటే. సో దట్స్ ఆల్ గైస్. ఐఎమ్ సో హ్యాపీ. సో నేనైతే రిషాన్ వల్లనే నేను డ్రైవింగ్ నేర్చుకోగలిగాను. రిషాన్ కోసమే నేర్చుకున్నాను. రిషాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా, లైబ్రరీకి తీసుకెళ్ళాలన్నా, స్టోరీ క్లాసెస్ కోసం నేర్చుకున్నాను. సో క్రెడిట్ అంతా రిషాన్కి, రాఘవ్కే అనమాట. ఇంకొకటి గైస్, హస్బెండ్స్తో అయితే డ్రైవింగ్ నేర్చుకోకండి. డబ్బులు పోతే పోయినాయి, బయట ఇచ్చేసైనా నేర్చుకోండి. కానీ మాకైతే ఎన్ని గొడవలు అయిపోయినాయో ఈ డ్రైవింగ్ వల్ల. చాలా అంటే చాలా గొడవలు అయినాయి గైస్. పోతే పోయినాయి, డబ్బులు బయట ఇచ్చి చేయించుకోండి. హస్బెండ్స్ అయితే పిచ్చి బూతులు ఎడతారు. టు బి వెరీ ఫ్రాంక్ చెప్తున్నా గైస్, అండర్స్టాండ్ చేసుకోండి. సో అది గైస్, మొత్తం నా టెస్ట్ అయితే మీతో షేర్ చేసుకున్నా. అంతటితో ఈ వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఏ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ guys. Bye bye. See you in the next video.